నాగమణి అక్క గారు వచ్చారు. వారు ఒక పాట పాడి అందరం కూర్చుందాం. ప్రియులారా, మనం అందరం ఒకసారి ఈపూరు జోజన్న దగ్గరికి వెళ్ళి అందరం కూడా గమ్ముగా నుంచొని ప్రార్థన చేద్దాం. అక్కగారు పాట పాడుతూ ఉండగా మనం అక్కడ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచున్నట్లుగా. అక్కడ నాగమణి అక్క రండి. దేవుడికే స్తోత్రం. హల్లెలూయా. కరుణామయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణామయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణామయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నాకు కలిగిన ఆలోచనలే కలిగించు నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నాకు కలిగిన ఆలోచనలే కలిగించు నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు సీమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు సీమమయ్యా. నీ ఆలోచనలే నాకు సీమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణామయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను ఇడిసిన ఎడవలేదు నీ ప్రేమ, ఇడిసిపెట్టలేనిది ఉన్నా ఇడిపించావు నన్ను. నిన్ను నేను ఇడిసిన ఎడవలేదు నీ ప్రేమ, ఇడిసిపెట్టలేనిది ఉన్నా ఇడిపించావు నన్ను. ఎడవలేని మోచుకుడా, ఎడవలేని మోచుకుడా, నీలో నా ఉండుతా నాకు క్షేమమయ్యా. ఎడవలేని మోచుకుడా, ఎడవలేని మోచుకుడా, నీలో నా ఉండుతా నాకు క్షేమమయ్యా. నీలో నా ఉండుతా నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణామయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించిన నీ కొరకై, నాకు ఉన్న సమస్తము అర్పించిన నీ సేవలో. నా జీవితమంతా జీవించిన నీ కొరకై, నాకు ఉన్న సమస్తము అర్పించిన నీ సేవలో. ఇడిసిన నిజ దేవుడా, ఇడిసిన నిజ దేవుడా, నీ సహాయం ఉండుతా నాకు సీమమయ్యా. ఇడిచిన నిజ దేవుడా, ఇడిచిన నిజ దేవుడా, నీ సహాయం ఉండుతా నాకు సీమమయ్యా. నీ సహాయం ఉండుతా నాకు సీమమయ్యా.
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణమయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణమయ్యా యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు, కలిగించినావు. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచి, నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలు అయినావు, నాకు ముందు నడచుచు ఇమ్మానుయేలు అయినావు. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు. ఎడారిలో నడిచిన ఇశ్రాయేలును మేఘ స్తంభమై నిలచితివే, చీకటిలో సంచరించిన ఇశ్రాయేలుకు అగ్ని స్తంభమై నిలచితివే. ఎడారిలో నడిచిన ఇశ్రాయేలుకు మేఘ స్తంభమై నిలచితివే, చీకటిలో సంచరించిన ఇశ్రాయేలుకు అగ్ని స్తంభమై నిలచితివే. ఎదుట ఎర్ర సముద్రమో వెనుక పరో సైన్యమో నిలువగా, ఎదుట ఎర్ర సముద్రమో వెనుక పరో సైన్యమో నిలువగా, ఇశ్రాయేలు పక్షముగా రోషము గల దేవుడవై సముద్రమును పాయగా చేసితివే. ఇశ్రాయేలు పక్షముగా రోషము గల దేవుడవై సముద్రమును పాయగా చేసితివే. అధిక బల సంపన్నుడా, నీ బల పరాక్రమములు నే ధ్యానించుచు, నీతో నడుచు భాగ్యము కలిగించినావు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. కొత్త నిబంధన గ్రంథము నుండి లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం
క్షమించండి, 10వ అధ్యాయం 27వ వచనం కాడ నుంచి. అతడు ఆ, నీ దేవుడైన ప్రభువును ఆ, నీ పూర్ణ హృదయముతోను, ఆ, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, ఆ, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను రాయబడినదని చెప్పాను. అందుకైన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచగొను గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుడు తటాస్తించెను, పక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు చోటికి వచ్చి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోలవాని ఇంటికి తీసుకొని పోయెను. అతన్ని పరామర్శించెను. 2 దేనారములు తీసి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. చదవబడిన లేఖనంలో భావం నిజంగా నాకు తెలియదు ప్రభువా, మాట్లాడటం చేత కానివాడిని, జ్ఞానం లేనివాడిని అజ్ఞాన్ని కొద్ది నిమిషాలను మరుగుపరచండి ప్రభువా. కుమ్మరవాడు తన సారి మీద కుండను రూపిస్తుండగా అది తన చేతులు ఇచ్చిలిపోయిన ఎళ్ళ దాన్ని మరి ఒక రూపముగా మార్చగలడు. మా పరమ కుమ్మరవు నీవు గనక నీ సారి మీద నేను పాత్రనై ఉండగా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచండి. ఈ రాత్రి ప్రభా మీరు హెచ్చించబడాలి, నేను బహుగా తగ్గించబడాలి. నా మాటలు అయితే ఎవరు వింటారు ప్రభువా? నా మాటలు లోకానుసారమని కానీ నీ మాటలు పరలోక సంబంధమైనవి. పరలోక సంబంధమైన మర్మాన్ని ఇప్పటికై నేను మాట్లాడుటకై నేను యోగ్యత అర్హత లేని వాడిని. కొద్ది నిమిషాలను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్నటువంటి దినాలలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఒక పరిసయ్యుడు ఆయన దగ్గరికి వచ్చాడు. శాస్త్రి వచ్చి ఆయన్ని శోధిస్తూ ఉన్నాడు. ఆయన నిజముగా ప్రభు యొక్క మాట వినటానికైతే రాలేదు, కానీ ఆయన్ని పరిశీలించాలి, ఆయనలో పాపాన్ని కనుగొనాలి, ఆయనలో దోషాన్ని కనుగొనాలి. ఆయన ఎక్కడ ఏ విషయంలో దొరుకుతాడా, మాటలో దొరుకుతాడా, ఆలోచనలో దొరుకుతాడా, ప్రవర్తనలో దొరుకుతాడా, ఏ విషయంలో ఆయన పట్టుకోవాలని వాళ్ళు ఎంతగానో ఆ యొక్క శాస్త్రి ప్రయాసపడతా ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా చూడండి, అతడు ఆ నీ దేవుడైన ప్రభువును, ఆ నీ పూర్ణ హృదయముతోను, ఒకప్పుడు ధర్మశాస్త్రకుడు లేచి, బోధకుడా నిత్య జీవనకు వారసుడవటానికి నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాడు నిత్య జీవాన్ని గురించి. ప్రియులారా, ప్రభువారు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. అయితే నా పొరుగువాడు ఎవరు అన్నాడు. చాలామంది మన పొరుగువాడు ఎవరో మనకే తెలియదు. పక్క ఇంటికి మంచిగా ఉంటే పక్క వంట ఏం లేనప్పుడు వాడు సహాయం చేస్తాడు. 10 ఇళ్ళు అవకాడికి వెళ్తావు,
ఆడెట్టు పొరుగుడు అవుతాడు? ఈ వ్యక్తి కూడా యేసు ప్రభువారిని శోధించాలి, ఆయనలో దోషాన్ని కనుగొనాలని వచ్చాడు. అతడికి చక్కని సమాధానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, అందుకు ఆయన 30 వచనం కానీ చూడమ్మా. అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. వెళ్దాం ముందుకెళ్దాం తర్వాత. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళతా ఉన్నాడు. ఎక్కడి నుంచి దిగాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగాడు. యెరూషలేము ఆశీర్వదించబడిన పట్టణము. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ పట్టణం మీద ఆయన ఆత్మ, ఆయన కను దృష్టి ఆ పట్టణం మీద ఉండేది. అలాంటి ఆశీర్వదించబడిన పట్టణాన్ని వదిలిపెట్టి శాపగ్రస్తమైన ప్రాంతానికి దిగాడు. ఎక్కడికి? శపించబడిన పట్టణానికి దిగాడు. ఇవాళ చాలా మంది ప్రార్థనకు వచ్చే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను విడిచిపెట్టి, దేవుని యొక్క కృపను విడిచిపెట్టి, దేవుని యొక్క దీవుని విడిచిపెట్టి, దేవుని యొక్క మనసును విధులుపెట్టి ఇష్టానుసారమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తూ ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలా మంది. ప్రార్థనకు వస్తే నేను ప్రార్థనకి వెళ్తా, పాటలు పాడుతున్నాను, నాకు ఆశీర్వాదం రావట్లేదు అనుకుంటున్నావు. అసలు నువ్వు ఎక్కడున్నావు? యెరూషలేములో ఉండవా? యెరికోలో ఉండవా? ఆశీర్వదించబడిన ప్రాంతంలో ఉండవా? శాపగ్రస్తమైన ప్రాంతంలో ఉండవా? పరిశీలన చేయాలి. నేను ఆశీర్వదించబడిన ప్రదేశంలో ఉండాలా? శాపగ్రస్తమైన జీవితంలో ఉండాలా? శాపగ్రస్తమైన జీవితంలో ఉంటే నేను ఎక్కడ జారిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఏ విషయంలో తొలగిపోయాను, ఎక్కడ దేవుని ఆత్మను దుఃఖపెట్టాను, ఎక్కడ దేవునికి దూరం అయిపోయాను, ఎక్కడ దేవుని యొక్క మనసును గాయపరిచాను, ఎక్కడ దేవుణ్ణి ఆయాసపట్టాను అని పరిశీలన చేయాలి. ఈ వ్యక్తి తను తాను నీతిమంతుడుగా కనపరుచుకోవాలని యేసు ప్రభువారిని శోధిస్తూ వస్తే యేసు ప్రభువారు చెబుతున్నాడు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగాడు. అసలు యెరికో పట్టణానికి దిగాల్సిన అవసరం ఏంటి? యెరికో పట్టణానికి దిగాల్సిన అవసరం ఏంటి? యెరికో శాపగ్రస్తమైన ప్రాంతం కదా. యెహోషువ దాన్ని శపించాడు. దాన్ని మొదటి కొమ్మ ఎవరైతే ఎత్తుతారో, దాని గమని ఎవరైతే ఎత్తారో వాడి జ్యేష్ఠుడు చనిపోదు. దాని కొమ్మ ఎవరైతే ఎత్తారో వాడి కనిష్ఠుడు చనిపోతాడు. ఆ పట్టణంలో ప్రతిది కూడా శాపగ్రస్తమైందని యెహోషువ దాన్ని శపించాడు. శపించబడిన ప్రాంతానికి, యెరికో అంటే మధురమైన పట్టణం ఏమైంది? శాపగ్రస్తమైన ప్రాంతంగా మార్చబడిపోయింది. ఈ శాపగ్రస్తమైన ప్రాంతానికి ఇతడు యెరూషలేము ఎత్తులో ఉండిద్ది. ఎత్తు ఆశీర్వాదానికి గుర్తు, ప్రార్థనకి గుర్తు, భక్తి జీవితానికి గుర్తు. భక్తి జీవితాన్ని వదిలిపెట్టి తన యాత్రను ఎక్కడికి పోయి తీసుకొచ్చాడు? శాపగ్రస్తమైన ప్రాంతానికి, అంటే భక్తిహీనతకే తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి యెరూషలేము ఏదేను తోటకి సాదృశ్యంగా ఉంటే, యెరికోనేమో పాపం జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. మీ పిల్లల్ని మీరు చేతుల దగ్గర ఉంచుకోండి, అరవకండి. పిల్లల్ని జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. యెరూషలేము ఏదేను యొక్క తోటకి సాదృశ్యంగా కనపడుతుంటే, యెరికో శాపగ్రస్తమైన పాపపు జీవితంగా కనపడతా ఉంది. ఇక్కడ దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము పరిపూర్ణమైన మానవుడు. పరిపూర్ణుడు అంటే ఆత్మ,
శరీరం, ప్రాణం, ఈ మూడు ఆ యొక్క ఆదాముకి దేవుడు ఫస్ట్ అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఆదాము తాను తినవద్దన్న ఆ యొక్క పండుని ఎప్పుడైతే ఆయన తిన్నాడో పరిపూర్ణతను కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే శరీరము, ప్రాణమే ఉంది. మనలో రక్తం గనక మొత్తం పోయిందనుకో, నీ ప్రాణం ఏంటంటే రక్తమే. ఆత్మను బాగొట్టుకున్నాడు. అంతకుముందు శ్రమ ఏంటో తెలీదు, బాధ ఏంటో తెలీదు. ఇటు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేవాడు, ఆ పాటికి గోడలో కొండ వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేవాడు, చెట్లో కొండ వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేవాడు. పరిపూర్ణమైన మనిషి దేవుని యొక్క మాటను మీరిపోయి, ఈ వృక్ష ఫలాల్లో దేన్నైనా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ యొక్క ఏదైనా తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలవృక్షం మీరు తినమున నిర్భయముగా మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. మరి చనిపోలేదే ఎందుకని? కారణం ఏంటి? చనిపోవాలి కదా అల్లుడు, చనిపోవాలా? అది తిరుదినమున మీరు నిశ్చయముగా చస్తారు. మరి చనిపోలేదే. యేసు ప్రభువారు వీడితో చెప్తున్నాడు, ఒక మనిషి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగాడు. ఒకటి దిగటం, రెండు దొంగల చేతికి చిక్కాడు, మూడు అతను బట్టలు దోసుకున్నారు, కొట్టారు, కొరప్రాణంతో విడవబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి. అతడు ఎప్పుడైతే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగాడో, దిగిన మరుక్షణం అతడు దొంగల చేతిలో చిక్కాడు. దొంగలెవరు? అపవాది చేతికి పట్టబడ్డాడు. ఒకటి. ఎప్పుడైతే అపవాది చేతికి పట్టబడ్డాడో మరుక్షణం దోసుకోబడ్డాడు. దేవుడు మనిషికి పరిపూర్ణత ఇచ్చాడు. ఫస్ట్ అతన్ని ఏదైనా వనములో నిర్మించినప్పుడు పరిపూర్ణమైన మానవుడు తినవద్దన్నటువంటి పండుని ఎప్పుడైతే సాతాను మాటలకు లోబడి ఎప్పుడైతే ఆ యొక్క పండుని తీసుకున్నాడో అప్పుడే ఆత్మీయ స్థితిలో నుంచి శరీరమైన స్థితిలో పడిపోయాడు. ఆత్మ సంబంధమైన మనిషి శరీర సంబంధమైన మనిషిగా మారిపోయాడు. అంతకుముందు వారిద్దరికి పాపం అంటే ఏంటో తెలియదు. తన ఒంటి మీద బట్టలు ఉండే లేవో కూడా తెలియదు వాళ్ళకి. ఆత్మ సంబంధమైన జీవితంలో జీవించారు. ఎప్పుడైతే దేవుని మాట విడిచిపెట్టి ఆ తినవద్దన్న ఆ పండుని ఎప్పుడైతే తిన్నాడో అప్పుడే తనకున్నటువంటి ఆత్మని చేశాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు వచ్చాడు సాయంకాల సమయంలో, అడుగుతున్నాడు, ఆదామా ఆదామా అని కేకేస్తున్నాడు. ఆదాము ఎక్కడున్నాడంటే చెట్టు చాటునున్నాడు. ఎక్కడున్నాడు? చెట్టు చాటునున్నాడు. కేకేస్తున్నాడు, అయ్యా ఇదిగో ఎక్కడున్నావంటే ఇలా ప్రార్థనకు వచ్చే మనం ఎక్కడున్నావు పరిశీలన చేస్తున్నావా? అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రార్థనకి వెళ్తున్నా బాగానే ఉంది, పాటలు పాడుతున్నా బాగానే ఉంది, వాక్యం వింటున్నా బాగానే ఉంది, అలా నీ స్థితి అది. మనం ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఆత్మీయమైన జీవితంలో ఉన్నామా? శరీర సంబంధమైన జీవితంలో ఉన్నామా? ఆత్మ ఫలాలు ఫలించేటువంటి జీవితంలో ఉన్నామా? శరీర సంబంధమైన ఫలాలు ఫలిస్తున్నామా? ఏ స్థితిలో ఉన్నాం? మన స్థితిని మనం గమనిస్తున్నావా? ప్రభువా నేను ఎలాంటి స్థితిలో ఉండా, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలాంటి దిగజారిపోయిన జీవితంలో ఉన్నారయ్యా పరిశీలన చేస్తున్నావా? అందరు వెళ్తున్నారు, నువ్వు వెళ్తున్నావు అంటే ప్రయోజనం ఏముంది? అందరికీ మనకు ఒక ప్రత్యేకత ఉండాలి.
దైవ స్వరూపికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను నువ్వు కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఆ పండుగ చూశారో తమ మనసులోకి ఎప్పుడైతే ఆ పండును చూసిందేమే సాతానికి ఆమె హృదయంలోకి ప్రవేశం వచ్చింది. అంతకుముందు ఎన్నోసార్లు ఆ చెట్టు మీదకి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఏనాడు తినకపోవటం కాదు, ఆ ఆలోచన ఆమెకి రాలా. మనస్సునే ఓన్లీ ఆ యొక్క లూసిఫర్ అంటే మనసులో అనుకుందంట, నేను కూడా వేగు చుక్కనే కదా, తేజో నక్షత్రాన్నే కదా, ఆయనకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన వేకు చుక్క అయితే నేను వేకు చుక్కని, ఆయన తేజో నక్షత్రం అయితే నేను తేజో నక్షత్రాన్ని. నేను ఆ ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతం సింహాసనం మీద నేను ఎందుకు కూర్చోకూడదు? నేను కూడా కాళ్ళుచున్న రాళ్ల మధ్యలో సంచరించిన కెరూబునే కదా. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ప్రభు అక్కడి నుంచి తోసేశాడు. ఈమెకు కూడా దాన్ని చూడంగానే మనసు కలిగింది, ఆహా చాలా అందంగా ఉందని. ఎప్పుడైతే దాన్ని చూసిందో దాని మీద ఆశ కలిగేపటికి సాతానికి హృదయంలో ప్రవేశం దొరికింది. ప్రార్థనకు వచ్చే మనం ఎప్పుడైతే హృదయంలో బాధ, ఏ బాధ? లోకానుసారమైనవి ఎప్పుడైతే మనిషి హృదయంలో ప్రవేశిస్తాయో నీ ఆత్మీయ స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పాతాళానికి వెళ్ళిపోయింది. ఈ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి పడిపోయాడు? దిగజారిపోయిన జీవితంలో పడిపోయాడు. దిగజారిపోయిన జీవితంలో పడిపోయి మొట్టమొదటిగా ఏం కోల్పోయాడంటే ఆత్మ వస్త్రాలు కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఏదైనా వనంలో దేవుడు కేకేశాడు, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. నువ్వు దిగంబరి అని నీకు చెప్పిన వాడెవడు? ఆ పండును తిన్నావు ఎమ్మటే చెప్పేశాడు ప్రభు. అప్పుడు వారిద్దరికి చర్మపు చొక్కాలు చేయించి తొడిగి ఏదేను బయటికి పంపించాడు. శాపగ్రస్తమైంది ఎవరి ద్వారా? ఆదాము అవ్వల ద్వారా ఈ భూమి శపించబడింది. అంతకుముందు ఈ భూమి ఫలభరితమైన భూమి, ఆశీర్వదించబడిన భూమి. దేవుడు 28వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏమైపోయింది? కోల్పోయాడు మనిషి. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపటం. అంతకుముందు శరీరాశ ఏంటో తెలీదు, నేత్రాశ అంటే ఏంటో తెలియదు, జీవపటం అంటే ఏంటో తెలీదు. ఈ పడిపోయి ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోయి ఏ స్థితికి వచ్చాడు? శరీర సంబంధమైన స్థితికి వచ్చాడు. దోసుకోబడ్డాడు, కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో మిగిలాడంట. ఇప్పుడు మన దగ్గర ఉండదు కొర ప్రాణమే. ఇప్పుడు మన దగ్గర ఉండదు పరిపూర్ణమైన ఆయుష్ కాదు, మన దగ్గర ఉండదు కొర ప్రాణంతో ఉండవు. ఈ కొర ప్రాణంతో ఉన్న మనం మరలా ఆ ఆత్మను సంపాదించాలంటే ఈ వ్యక్తిని లేవటం కోసం దేవుడు మొట్టమొదటిగా ఒక యాజకుడిని పంపించాడు. చదవండి అమ్మా బైబిల్లో. ఎవరిని పిలిచాడు? యాజకుడు వచ్చాడు. యాజకుడేనా? లేవీడు కాదయ్యా. ఆది 10వ అధ్యాయం చూడండి. వారు అతని బట్టలు దోచుకొని కొర ప్రాణముతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుతా తటస్థించెను.
అతను చూసి ప్రక్కగా పోయిన. జాగ్రత్తగా గమనించాలి. యాజకుడు వచ్చాడు, కొట్టబడ్డాడు, దోసుకోబడ్డాడు, కొరప్రాణంతో విడవబడ్డాడు. అలాగుననే కొట్టబడ్డాడు, దోసుకోబడ్డాడు, కొరప్రాణంతో విడవబడ్డాడు. ఈ విడవబడినటువంటి వ్యక్తిని ఈ యాజకుడు వచ్చాడు కానీ, చూశాడు కానీ పోయెను. అతని వల్ల కాలేదు. ఎవరి యాజకుడు? ఎవరి యాజకుడు? బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక యాజకుడు కనపడతాడు. ఎవరైనా? మెల్కీ సేదేక్. మెల్కీ సేదేక్ వచ్చాడు కానీ అతని శాపం నుంచి విముక్తి కలగజేయలా. 3 చోట్ల 4 చోట్ల ఈ మెల్కీ సేదేకుని గురించి రాయబడి ఉంటుంది. మెల్కీ సేదేక్ క్రమం అని. యాజకుడు ఈయన, నిరంతరము యాజకుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇతడు యాజకుడే, వచ్చాడు కానీ ఇతని యొక్క పాపములో నుంచి, ఇతని యొక్క చెడుతనములో నుంచి, ఇతను దోచుకోబడిన స్థితిలో నుంచి ఇతన్ని విడిపించడానికి కానీ, ఇతన్ని కాపాడటానికి కానీ, ఇతన్ని రక్షించడానికి కానీ ఆయన ఆలోచన చేయలా. చూశాడు, వెళ్ళిపోయాడు. చూశాడు, వెళ్ళిపోయాడు అంతే. అతను రక్షించాలని కానీ, ఇతను పాపంలో నుంచి విడిపించాలి, ఇతను మరలా పరిపూర్ణ చేయాలి, దేవునికి మరలా ఇది అప్పగించాలని ఏమాత్రం కూడా ఆలోచించిన వాడు కాదు. వచ్చాడు, అబ్రహాము దగ్గర కానుక ప్రథమ ఫలం తీసుకున్నాడు కానీ విడిపించలా. ఆ శాపం అట్టనే ఉంది, ఆ శాపం అలానే ఉంది. ఇతని తర్వాత లేవీడు వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీలకి లేవీ క్రమాన్ని ఏర్పాటు చేయటం కోసం దేవుడు లేవీల్ని ఏర్పాటు చేశాడు. లేవీల్ని ఏర్పాటు చేశాడు కానీ వీళ్ళు నిరంతరం యాజకులై ఉండాలే కానీ ఆ పాపం అంట ఏటేటా మరలా జ్ఞాపకానికి వస్తానే ఉండేదంట. 10వ అధ్యాయం అనుకుంటా, ఎబ్రియలు రాసిన పత్రిక. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తికను ఉండదు గనుక ఇలాంటి వాటిని అర్పించుటకు మానుదురు గనదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం కూర్చుచున్నవి. యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణము నీవు కోరలేదు గాని నాకు శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నిన్ను గూర్చి రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. ప్రియులారా, ఈ యొక్క లేవీలు ఈ యొక్క
పాపము చేసిన వారి నిమిత్తం దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ యొక్క పాపాలు ప్రాయశ్చిత్తం చేయటానికి బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. బలులు అర్పిస్తూ ఉంటే ఏటేటా మరలా జ్ఞాపకానికి వచ్చాయంట ఈ పాపం. ఏమండి, వీరి పాపాన్ని కొట్టివేయలేకపోయింది ధర్మశాస్త్రం కానీ, వీరి బలులు కానీ. వీరు దేవుని యొక్క మాట చొప్పున లేవికత్వాన్ని జరిగిస్తూ ఉండారు కానీ దేవుడు వీరి ద్వారా ఆ యొక్క పూర్ణ హోమాలు, యాగాలు, బలియాగాలు జరిగించాడు కానీ స్వస్థత, విడుదల అనేది రాలా. ఏమండి, అహరోను యాజకత్వానికి వచ్చినప్పుడు, వచ్చినప్పుడు కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి చెప్పాడు. ఈ విధంగా ఈ పాపం చేస్తే ఈ విధంగా పరిహార్థం, ఇవన్నీ నేర్పేలే కానీ పరిపూర్ణత అనేది వాళ్ళకి రాలా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, ఏది? ధర్మశాస్త్రము రాబోతున్న మేలులు సాయగల ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటికి తెచ్చువానికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఏం చేయమంట? సంపూర్ణ సిద్ధి కలగజేయనేరు. అంటే సంపూర్ణమైన విడుదల వారికి రా తొలగిపోలే శాపం. వాళ్ళు తీసుకొచ్చారులే కానీ శాపానికి విడుదల కలగల. యాజకుడు వచ్చాడు, యాజకుడు వల్ల కాలేదు. ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఇతడు కూడా అతన్ని లేపాలని కానీ, అతను బ్రతికించాలని కానీ, అతన్ని కాపాడాలని కానీ ఇతను కూడా చేయలేకపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఎక్కడికి? అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలి పడ్డాడంట. నూనెయు ద్రాక్షరసమును ప్రియులరా, మొట్టమొదట యాజకుడు వచ్చాడు, మేలు జరగలేదు, స్వస్థత పడలేదు. తర్వాత లేవీ క్రమం వచ్చింది. లేవీ క్రమం కూడా ఆయన్ని ఆ పాపంలోంచి విడిపించలేకపోయింది. మూడోది, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చాడు మంచి సమరయుడుగా. మంచి సమరయునిగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. మంచి సమరయునిగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. నా యేసు రక్షకుడు, నా క్రీస్తు అభిషిక్తుడు. నా యేసు రక్షకుడు, నా క్రీస్తు అభిషిక్తుడు. మంచి సమరయునిగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. యేసు ప్రభువు రావాల్సి వచ్చింది. యాజకుడిని పంపించాడు, విడుదల కలగలేదు. లేవీయుడు వచ్చాడు, విడుదల కలగల. ఎవరు వస్తే కలిగింది? మంచి సమరయుడు రావాలి. ఆ సమరయుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారే వచ్చాడు ఈ భూలోకానికి. ఆ శాపంలోంచి విడుదల కలగాలి అంటే ఆయన మాత్రమే ఆ శాపాన్ని విడిపించ శక్తి కలిగిన వాడు. ఆయన మాత్రమే. ఆయన మంచి సమరయుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. పాడైపోయిన మన జీవితాలను బాగు చేయటం కోసం, మూడుబారిన జీవితాలని చిగురింపజేయటం కోసం,
వేదంలోను, బాధల్లోను, బంధకాల్లోనూ పడిపోయినటువంటి మనల్ని విడిపించడం కోసం ఆయనే ఈ భూలోకానికి దిగిరాటం జరిగింది. ప్రియులారా, ఆయన ఆ యొక్క కానాను స్త్రీ వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చే, దావీదు కుమారుడు, నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపడుతున్నది, నన్ను కరుణించమంటే ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంట నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఈ నశించిపోయేటువంటి వారిని వెతికి రక్షించడం కోసం దేవుడు ఈ భూలోకానికి వచ్చాడంట. ఈ నశించిపోయే స్థితిలో ఉన్నాడు ఎవరు? ఈ యొక్క యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి దొంగల చేతిలో చిక్కి కొట్టబడి దోసుకోబడి కొరప్రాణంతో ఆ నింపబడినటువంటి మన పాపపు స్థితిలో దేవుడు చూసి మన మీద జాలిపడి ఆయనే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కోసం దానంగా, మన కోసం ఆ శిలువ మీద బలియాగంగా అర్పించాడు. అర్పిస్తేనే విడుదల. 10వ అధ్యాయం చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికే 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది ఆగమ్మా, నేను చెప్తాను. 9వ అధ్యాయం విశ్వాసమును బట్టి అతడు 11వ వచనం. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణ సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద సలుటియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ప్రియులారా, మీకు ఎవరికన్నా అర్థమైందా? లేకపోతే ఈయన ఏదో చెప్తున్నాడంటే ఆపేద్దాం అంటే ఆపేద్దాం. మీకేమైనా అర్థమైందంటే వెళ్దాం ముందుకి. ఈయన ఏదో చెప్తున్నాడు, మేమేదో విన్నామంటే కాదుగా. అర్థమైంది అన్నోడు చేతులు ఎత్తండి. నిజంగా ముఖస్థుతికి చెప్పొద్దు. ఇద్దరు, ఒక మనిషికి అర్థమైందా? మా అబ్బాయి నాగరాజు కమ్మకు పడుకున్నాడు, బాబాయ్ చెప్తున్నాడు లేదు, పడుకున్నాడు, కమ్మకు పడుకున్నాడు, ఏదో చెప్తున్నాడని అర్థమవుతుందండి. మాంగారు అర్థమైందా? నిజమా అబద్ధమా? చూడండి, ఆయన మళ్ళా అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు
పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు కోడిల యొక్క రక్తం మనిషిని విమోచించలేకపోయింది, కానీ పరిపూర్ణంగా మార్చలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తానే తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని మరలా పరిశుద్ధపరచటానికంట ఆయన ఒక్కసారి తను తాను విమోచన క్రయదానంగా మన కోసం అర్పించుకున్నాడంట. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాడు? యెరూషలేము విడిచి యెరికో పట్టణానికి దిగటం వలన ఆత్మను కోల్పోయాడు, కొట్టబడ్డాడు. కొరప్రాణంతో ఉన్నటువంటి మనల్ని మరలా పరిపూర్ణంగా చేయాలి అంటే ఎవరు కావాల్సి వచ్చారంటే మరలా దేవుడే కావాల్సి వచ్చాడు. యాజకుడి వల్ల కాలేదు, లేవిడి వల్ల కాలేదు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభుల వారే తాను ఈ భూలోకానికి వచ్చి మనందరిని మరలా విమోచించటం కోసం అంట ఆయన మన కోసం తను తాను బలిగాను అర్పణంగాను మన కోసం ఆయన అర్పించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని మరలా పరిపూర్ణులుగా చేయాలి. ఏ మనుషుడి ద్వారా ఈ భూలోకానికి శాపం వచ్చిందో అలాంటి మరలా మనుషుడి ద్వారా, అందుకే ఆయన కన్యమర్య గర్భము ద్వారా ఈ భూలోకానికి వచ్చాడు. ఒక మనుషుడు, ఒక సామాన్య మనుషుడు ఏ విధంగా అయితే తల్లి గర్భము నుండి వస్తాడో ఆయన కూడా తల్లి గర్భము నుండి వచ్చి ఒక మనుషుడు ఏ విధంగా అయితే శ్రమలు అనుభవిస్తాడో అలాంటి శ్రమలను అనుభవించి మన కోసం శిలువ మ్రాను మీద తన ప్రాణాలని మన కోసం ఎప్పుడైతే అర్పించాడో మనల్ని విమోచించటం కోసం మరలా మన కోసం ఒక నూతన ఆకాశమును నూతన భూమిని సమస్తాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఏ ఆత్మనైతే నువ్వు కోల్పోయావో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని నువ్వు కన్నీరు విడిచి మారు మనసు పొందుతావో దేవుడు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకు ఆయన ఏం చేస్తాడు? విమోచన కలగజేస్తాడు. ఇక్కడ ఈ శరీరం ఉంది, ఇది మామూలు హస్తకృత్యమైన శరీరం, ఇది పాడైపోయింది. కానీ నీ ఆత్మ ఉందే, దానికి కావాలి రక్షణ. అది నిత్యమైన అగ్నిగుండంలో కాలిపోకుండా మరలా దేవుడిచ్చినటువంటి ఆత్మనిది పొందుకొని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించులాగన ఈ భూలోకములో ఉండగానే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆత్మను పొందుకునే విధంగా ఉండాలి. అందుకనే ఆ యొక్క వ్యక్తి యెరూషలేము విడిచి యెరికో పట్టణానికి దిగిపోయి ఆత్మను కోల్పోయాడు. మనం కూడా ఆత్మీయ స్థితిలో నుంచి శరీర సంబంధమైన స్థితిలోకి దిగజారిపోయి ప్రదట ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా ఆత్మీయంగా ఉంటాం, మంచి ఆసక్తిగా ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితురా? విశ్వాసముతో వినుట వలన పొందితురా? మీరింత అవివేకులైతేరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ప్రార్థనకు వచ్చినప్పుడు మంచి ఆసక్తి కలిగి వస్తాం. ప్రార్థనకి టయానికే వస్తాం, ప్రార్థన మందిరానికి టయానికే వస్తాం. అమ్మగారండి టైం అవ్వలేదండి ఇంకా అంటాం, అయ్యగారండి టైం అవ్వలేదా అంటాం, గుడి ఉడుతాం, అవసరమైతే సాపలేస్తాం. నీ ఆత్మీయ స్థితి కొంచెం ముందుకు నడిచే బట్టికి ఏమొచ్చిందంటే నీలో నీకే వెళ్దామలే ఆసక్తి నిదానంగా సన్నగిల్లిపోతా ఉండిద్ది. పరిగెత్తుకుంటా వచ్చాడు ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసుడు అవ్వాలని. ఈ పరిగెత్తుకుంటా వచ్చినటువంటి వ్యక్తికి
దేవుని ఆజ్ఞలను పాటించని చెప్పాడు యేసు ప్రభు వారు. నేను చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నా అన్నాడు. అయితే నీకు ఇంకో కొదువు ఉందయ్యా, నీకు కలిగిందంతా విడిచిపెట్టి నన్ను వెతుకు అన్నాడు. ఆడేడు విడిచిపెడతాడు? ఈ లోకంలో ఉన్న మనం వీటన్నిటిని విడిచిపెట్టాలంటే ఎట్లా విడిచిపెడతాం? ఎవడైనా నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. తల్లినైనాను, తండ్రినైనాను, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైన, స్నేహితులైన, బంధువులైనను, చివరికి తన ప్రాణంతో సహా ద్వేషముకుంటే నాకు శిష్యుడు కానీ. మనకు అమ్మ కావాలి, అక్క కావాలి, అన్న కావాలి, అందరు కావాలి. అందరు కావాలన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ముందే చెప్తున్నాడు, వీళ్ళందరూ కావాలన్నప్పుడు నువ్వు నాకు పనికిరావు. ఆయన మన కోసం ఆ ప్రాణత్యాగం కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. ప్రభు 1993లో నేను ప్రార్థనకి వెళ్ళాను. నున్న దాసయ్య గారి చర్చికి 93లోనే తీర్మానంలో ఉంటే ఒక అర్ధరాత్రి పూట ప్రభువు చెప్తున్నాడు, తీర్మానం లేవని ముందు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఒకరోజు ప్రభు నాతో కేకేస్తున్నాడు, లేచి నిర్గమాకాండం 9వ అధ్యాయం చూడంటున్నాడు. నాకు తెలీదు, స్వరం అయితే వినపడుతుంది. లేచే మరలా పడుకున్నా. ఆ నిర్గమాకాండం ఏంటో కూడా నాకు తెలీదు. మరలా చెప్తున్నాడు, లేచి నిర్గమాకాండం 9వ అధ్యాయం చూడంటున్నాడు. సరిసిన సరుపు ఈ పాటని ఉబ్బిపోయిందన్నమాట. లేచే కానీ అది ఎక్కడుందో మనకు తెలియదుగా బైబిల్లో. ఆ పాటిన పడుకున్న ఆ సాయంకాలం ప్రార్థనకి వెళ్ళి మా అయ్యగారితో చెప్పే ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యగారండి రాత్రి ఒక స్వరం వినపడుతుంది, నిర్గమాకాండం 9వ అధ్యాయం చూడంటున్నాడు అన్న. దాంట్లో మోషే 10 అద్భుతాలు చేస్తాడు. 10 అద్భుతాలు చేస్తాడు. ఆయన ఒక మాట అన్నాడు నాతో, అప్పుడు దేవుడు నిన్ను ఏమైనా సేవకి పిలుస్తాడేమోనయ్యా అన్న. అసలు ఆ సేవ అంటే కానీ నాకు తెలీదు. తర్వాత తీర్మానంలో ఉన్నప్పుడు ఒక బస్సు ఆ కోటమక్క వాళ్ళ ఇంటికాడ నిలబడింది. ఆర్టీసీ బస్సు, ఎర్ర ఆర్టీసీ బస్సు. నేను అక్కడికి వెళ్ళే, ఇది ఎక్కడికి వెళ్తుందన్న, చిల్లకల్లు రైల్వే స్టేషన్ కాడికి వెళ్తుంది అన్నాడు. చిల్లకల్లు రైల్వే స్టేషన్ కాడికి వెళ్తుందంటే మరి వెళ్ళదేంటన్నా, నువ్వు వచ్చి ఎక్కితే ఇది కదిలిద్ది అన్నాడు ప్రభు. 93లో ఎన్ని సంవత్సరాలు లేట్ చేశా? 2001లో వచ్చే సేవకి నేను. సేవ లేదు, ఏమి లేదు. ఒక స్కూటర్ కొనుక్కొని 4 గేదెలు పెట్టుకొని, గేదెల ఫారం పెట్టుకొని బతుకుదాం అనుకున్నా. ప్రభు ఒప్పుకోలా. నా స్థితి అప్పుడు ఎక్కడుందంటే, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగినటువంటి స్థితిలో ఉండా నేను. ప్రభు మాట విడిచిపెట్టా, ప్రభు చిత్తాన్ని విడిచిపెట్టా, ప్రభుకు దూరంగా ఉంటున్నా. కానీ ప్రభు మాత్రం నన్ను వదిలిపెట్టలా. 2000 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒక దర్శనం చూస్తున్నా. ఒక వ్యక్తి వచ్చి మా ఇంటికి, ఒక అధికారి వచ్చాడు, గుడికాడికి నిన్ను రమ్మంటున్నాడు అని కేకేశాడు. సరే నేను వస్తున్న పద అన్న. నేను వెళ్ళేపటికి ఆయన మందిరం దగ్గర ఉన్నాడు. ఏంటి, నా పని చేస్తావా అని అడిగాడు. అయ్యా నేను ఎట్లా ఉండ, నీ పని ఏం చేయనన్నా. ఇవన్నీ నాకు వద్దు. ఒకవేళ పొలం ఉంది, గేదెలు ఉండి అనుకుంటున్నావేమో, నా మాట వింటే నిన్ను ఆశీర్వదిస్తా, లేకపోతే భ్రష్టుడు అయిపోతావు అన్నాడు. మా ఇంటికాడ గేదె 7 లీటర్ల పాలు ఇచ్చింది పూటకి నాకు.
తెల్లారే పాలోళ్ళు వస్తే లేచాం, పాలు ఇలది. రెండో రోజు కూడా ఇవ్వాల. చూడండి, ఆయన పొలం ఉందేమో, గేదెలు ఉండేమో, వీటి వల్ల నీకు ప్రయోజనం ఉందా అని అన్నాడు కదా. మూడో రోజు హాస్పిటల్కి దోలికెళ్ళా. 10 మంది బేరగాళ్ళు వచ్చారు. కుమారు గారు తిట్టాడు వాళ్ళని. తీరా చూస్తే దాన్ని సన్ను పోయింది, గడ్డగట్టిపోయింది పాలు లోపల. ప్రయోజనం లేదు. పొలం వెళ్ళే మా గురువు గారు నేను ఇద్దరం కలిసి కొట్టేవాళ్ళం ముందు. బాబురావు గారికి తెలుసు బాగా. పక్కమంటే ఆయన రామకృష్ణ గారు అబ్బాయి నరసింహారెడ్డి గారు అంటున్నాడు, నేను తడిపిన ఒకటే, నువ్వు తడపపోయినా ఒకటే, నీ కూడా 10 బత్తాలు అయ్యేటట్టు ఉంది అన్నాడు. మిను మోకాటి ఎత్తుంది. అట్లాంటి మినువు నేను చేలోకి వెళ్ళేపటికి ఏం లేదు, మొడ్డేలు ఉండే. ఆ గడ్డి వామ కూర్చొని, ప్రభువా ఇది కనుక పోతే చచ్చిపోవటమే, అప్పుల్లో ఉండాను అని గావురు నన్ను ఏడుతున్నాను నేను. జాగ్రత్తగానండి. ప్రభువు ఆ యొక్క మోడుల నుంచి చిగురొచ్చి 5 బస్తాలన్నర పండింది ఎకరానికి. 5 బస్తాలన్నర. మణికి తెలుసు ఆ మినపతీతకు వచ్చేది. 5 బస్తాలన్నర అయినాయి ఎకరానికి. నేను ఏ పని చేసినా మా గురువు గారికి చెప్పకుండా చేయను. ఏ మాట అయినా ఆయనకి చెబితే ఆయన చేయమంటేనే చేసేవాడిని. అట్లాంటిది ఈయనకి చెబితే నన్ను సేవకెళ్ళమంటాడని ఈ డబ్బులు తీసుకొని అప్పు చేసి ఇంకా 1,25,000 రూపాయలు పెట్టి మామిడి తోటలు కొన్నా. ఇంకో 1,25,000 మామిడి తోటలు బేరం చేసి 10 ఏళ్ళు కూడా ఆగిపోయా. మా గురువుగారు నాన్నగారు మామిడి తోటలు చూసొద్దాం రా అన్న. చే పో అవకాడికి అన్నాడు. ఒకటే మాట. నేను నా చేత్తో కాయ కొయ్యలేదండి. కాయ కొయ్యల. 2001 మే నెల 11వ తారీఖు కాయలాట అంతటికయ్యే రాలిపోయినాయి మామిడికాయలన్నీ. ట్రాక్టర్లతో తోలటం, ఇంటికి మళ్ళీ పారబోయటం. మా అమ్మ మా ఆవిడ అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట ఆ పండుగాయలు. లారీ కాయ కోసుకొని చిలకలూరిపేట దోలికెళ్తే నా చేతికి 3,500 వచ్చినాయి. మా గురువు గారు నేను వెళ్ళా. అక్కడ ప్రభు అన్నాడులే మన ఇద్దరం బైబుల్ చూసుకుందాం అన్నాడు. ఆ రాత్రి నేను ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడుండా బైబుల్ చూసుకుందాం, నా దగ్గర బైబుల్ ఏడదన్నా. లే అదిగో బైబుల్ తీ అన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడు అన్నాడు. చూడయా. ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుషు మాత్రులతో నేను సంప్రదింపలేదు. 15వ వచనం చూడు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులు తన కుమారుని ప్రకటింపవలనని నా యందు బయలుపరపను అనుగ్రహింపబడినప్పుడు మనుష్య మాతృతో నేను సంప్రదించలేదు. నిజంగా నేను ఆ సాక్ష్యం చూస్తే, నేను పుట్టక ముందే మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి 7వ నెల గర్భంలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా అమ్మ వయసు 18 సంవత్సరాలు అంటప్పుడు. మా అమ్మోళ్ళ నాన్న అన్నాడంట, అమ్మా ఆ కడుపు తీపిచ్చేసి ఇంకో పెళ్లి చేస్తానన్నాడంట. మా తాత అన్నాడంట, చచ్చిపోయింది కోళ్ళు అనుకుంటా, బతికుండా అది కొడుకు అనుకుంటాను అన్నాడంట మా తాత. మా అమ్మ నా కోసం మా అక్క కోసమే బ్రతికింది ఇప్పుడు కూడా. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. 7వ నెలలోనే మా నాన్నగారు చనిపోయాడు. మా తాతయ్య నన్ను పెంచాడు. నాకు ఎప్పుడు ఈ వాక్యం ఎప్పుడు అర్థమైందా అంటే,
నేను సేవకి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం నాకు అర్థమైంది. నాకు దేవుడు ఆ వాక్యాన్ని పలానా వాక్యం చూడన్నప్పుడు కూడా నాకు అర్థం కాల. ఎప్పుడు ఎన్నిక చేసుకున్నాడంట నన్ను? తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. అన్ని జనులు ఆయన నామాన్ని నేను ప్రకటన చేయాలని. కీర్తనకారుడు 139వ కీర్తనలో అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజంగానే ఒక విధంగా నేను చనిపోయి ఉంటే ఈ లోకం చూడని పిండం గతి ఎలా ఉండేదో నా బ్రతుకు కూడా అలానే ఉండేది. అది ఒక్కోసారి ఆలోచించినప్పుడు నా ఎన్నుపోసలో వణుకొచ్చింది అనమాట. నేనేదో నీతిమంతుడినని నా దేవుడు నన్ను పిలవలేదు, నేను యథార్థపరుడని నా దేవుడు నన్ను పిలవలేదు. నేను పుట్టకముందే ఆయన కన్నులు నా మీద ఉన్నాయి. ఎన్నుకున్నావు నీకై నన్నెన్నుకున్నావు, ఎన్నుకున్నావు నీకై నన్నెన్నుకున్నావు, లోకము నుండి ప్రత్యేకపరచి నీ సంకల్పము నెరవేర్చుటకై కోరుకున్నావు నీకై ఏర్పరచుకున్నావు, కోరుకున్నావు నీకై ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు నీకై నన్నెన్నుకున్నావు. నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు, నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు విడువలేదు నీవెన్నడూ, నూతన పరచి నడిపించినావు, విడువలేదు నీవెన్నడూ, నూతన పరచి నడిపించినావు, విడువకయ్యా ఎడబాయకయ్యా నీ రూపానికి నన్ను మార్చు వరకు, విడువకయ్యా ఎడబాయకయ్యా నీ రూపానికి నన్ను వరకు, ఎన్నుకున్నావు నీకై నన్నెన్నుకున్నావు. ఆయన పని గనక ఆ వ్యక్తితో చేపియాలనుకుంటే ఏ విధంగానే చేపించగలుగుతాడు దేవుడు, అంతే. ఒకవేళ మనం ఎన్ని వేసేలేసి తప్పించుకోవాలని చూసినా విడిచిపెట్టాడు, అంతే. ఆయన నేను ఈ సేవ ఏం చేస్తావాలనుకున్నా, భార్యను చంపుతా అన్నాడు, పిల్లలను చంపుతానన్నాడు, 3 పిల్లలను పెట్టి లారీ ఒక్కసారి తొక్కిపోతే ప్రభువా నేను 2 చేతులు వెళ్ళిపోతానయ్యా ఇక అన్న. కొన్ని తోటలు ఆపాటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను నేను. ఇక జూన్ 6వ తారీఖు నా ఊరు వెళ్ళి చూసొచ్చి 30వ తారీఖున వెళ్ళా నేను చిల్లకల్లు. అనేకమైన దర్శనాలు, వాగ్దానాలు. దేవుడు పిలిస్తేనే వెళ్ళాం పరిచర్యకి. ఎక్కడున్నా నా స్థితి ఎక్కడుందంటే, దొంగల చేతిలో పట్టబడి కొర ప్రాణంతో ఉన్నటువంటి నన్ను దేవుడు నన్ను విమోచించి ఆయన సేవకుడుగా నన్ను తీర్చి ఆయన ఒక మాటల్ని అనేక మంది మనుషుల్ని మార్చాలని ఆ చిలకలు ప్రాంతానికి నన్ను పిలిచాడు. నా సాక్ష్యం ఎలా ఉండిద్దంటే,
యోనా సాక్ష్యం ఎలా ఉండిద్దో నా సాక్ష్యం కూడా అలానే ఉండిద్ది సేమ్. యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే నినివే పట్టణానికి వెళ్ళాలా. నినివే అంటే శ్రమ. ఈయన తార్షీషుకు ప్రయాణం అయ్యాడు. తార్షీష్ అంటే సౌఖ్యం. సేవకి వెళ్ళమంటే సేవ సావని వెళ్ళలా. ప్రభు అయినా నన్ను పట్టుకున్నాడు. ఏ విధంగా అయినా ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు నన్ను. నా ద్వారా అప్పుడే మామిడి తోటలు, మామిడికాయ మ్యాంగో మార్కెట్ అంతా తగలాడిపోయింది. తగలాడిందా? 2001 మామిడికాయలు రోడ్డు మీద తోలుకు రావటం, ట్రాక్టర్లు డొల్లిచ్చి వెళ్ళిపోవటం. కొనేవాళ్ళు లేడండి. కొనేవాళ్ళు లేరు. కాయంతా రాలిపోతుంది. కొనేవాళ్ళు లేరు. ఎవరి ద్వారా అంటే యోనాను బట్టి వాడ మీదకి ఏ విధంగా అయితే తుఫాను రేగిందో నన్ను బట్టి ఈ మామిడికాయ వ్యాపారస్తులందరికీ శ్రమ కలిగింది. మామూలు కాదు. నేను నా భార్య ఆ మామిడి తోటలో 2 చేతులు ఎత్తి ఏడుతుంటే ఆయనకేమన్నా జాలా దయా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, 26-17 వచనం. 1వ అధ్యాయం అమ్మా. నా గద్దింపు విని మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, చుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు ఏం చేస్తాడంట? నేను దర్శనం చూస్తున్నా, నేను ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను. నన్ను చూసి మా వాళ్ళు కొనుక్కుంటా ఉండారంట. మెల్లమెల్లగా మాట్లాడుకున్నారు. నాకు అర్థమైంది నా భార్య చనిపోయిందా అని. నేను ఇంటికి వెళ్ళే బట్టికి నా భార్యని ఇంటి ముందు పడుకోబెట్టి ఉండారు. నేను ఏడుస్తున్నా. నున్నయ్య గారు, కల్లూరయ్య గారు, గొల్లపూడయ్య గారు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. మా గురువు గారు అంటున్నాడు, ఏంటి అశోకు ఏడుస్తున్నావా? నీకు ఇంకో పెళ్లి చేస్తాను అన్నాడు. అంటే నవ్వుతున్నాడు. దాని అర్థం ఏంటి? మీకు దుఃఖమును మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, నేను ఏ స్థితిలో ఉండా? నా భార్య చనిపోయి నేను దుఃఖపడుతుంటే ఆయన అంటున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడు? నీవు నా మాట వినలా, దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు, అందుకే ఇలాంటి శ్రమ నీకు కలిగింది. ఈ శ్రమలో నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఆయన మాట వినాలి. పడిపోయినటువంటి స్థితిలో నుంచి మరలా లేవనెత్తగలిగేవాడు ఈ లోకంలో ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారే తప్ప మరి ఎవరు కూడా లేవనెత్తలేరు. నీ తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, నీ అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా నిన్ను లేవనెత్తలేరు. ఒకవేళ నీ సహాయం చేయొచ్చాము, కానీ నీ ఉండ స్థితిలో నుంచి నిన్ను లేపనెత్తగలిగే సమర్థుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన మాత్రమే నిన్ను విమోచించగలిగిన వాడు. ఇక వెళ్తాను ప్రభు అన్నాను. వెళ్ళాను మా గురువు గారిని నెంబడి పెట్టుకొని. ఒక 20 రోజులు ఇక్కడ వచ్చేటప్పుడు ఈ పెద్ద కాలం, ఈ కాలం ఉంది కదా, ఈ కాలం ఒక తోట 25 రోజులు మా గురువు గారు నేను ప్రార్థన చేసి, ఏకాంత ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళాను అన్నమాట. ప్రియమైన వారులారా గమనించండి, నేను ప్రార్థనకి వెళ్ళకముందే, వాక్యానికి ఆ సేవకి వెళ్ళకముందు గొల్లపూడయ్య గారు, పెదనందిపాడయ్య గారు వీళ్ళిద్దరూ ట్రైన్లో వెళ్తా, ఎరా మా ఎమ్మడు రావా అనేవాళ్ళు అనమాట నన్ను. వాళ్ళిద్దరూ నేను సేవకి వెళ్ళినాక వాళ్ళిద్దరూ ఒక కాలువలో ఈతేస్తున్నారు, పెద్ద కాలువ.
అనే నేను కాడ రానా మీ మధ్య కన్నా రారా అన్నారు. గొల్లపూడయ్య గారు చనిపోయే వరకు కూడా మా స్నేహం ఎట్టుండేదంటే, నేను చిన్నోడిని, వాళ్ళు ఇద్దరు పెద్దోళ్ళు, నేను చిన్నోడిని అని ఎప్పుడు చూడలాళ్ళు. మేము ముగ్గురం ఒకే మంచమే కూర్చున్నవాళ్ళు, ఒకే చోట కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అట్లే చూశాడు నన్ను, సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూశాడు. నా తమ్ముడు అని చెప్పేవాడు ఎక్కడైనా. ఆయన ఎంతో ప్రేమ చూపించాడు. ప్రియమైన వారలారా, ఒక్కొక్క దర్శనం అర్థం కానప్పుడు ఆయన అడిగేవాడు నేను, ఆయన చెప్పేవాడు. మా గురువు కూడా అంత ప్రేమ చూపించాడు చూపించలేదు తెలియదు, కానీ నాకు ప్రతి విషయంలో నాకు అండగా ఉండి నడిపించాడు. ప్రియమైన వారలారా, దేవుని మాటగా మనం కనుక వింటే పడిపోయిన స్థితిలో నుంచి లేపనెత్తగల స్థితి దేవునికి మాత్రమే ఉంది. మనం ఏ స్థితిలో నుంచి పడిపోయామో ఆ స్థితిలో నుంచి మరలా లేచి దేవుని యొక్క కృపను ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులంగా ఎంచబడతాం. ఆ వ్యక్తి తను తాను ప్రభువుని ఎక్కడ అపహసించాలని తనకు తెలుసు. అయితే నా యొక్క సహోదరుడు ఎవరు అంటున్నారు. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. పడిపోయిన స్థితిలో ఉండి కూడా ఎదుటి వ్యక్తిని నిందించేవారుగా ఉంటున్నాం. కానీ నేను పడిపోయానే, నేను దేవుని విడిచిపెట్టానే, దేవుని అపనమ్మకస్తుడిగా నడుస్తున్నానే, మరలా దేవునికి నమ్మకస్తుడిగా నేను నడవాలి అనే ఆలోచన మనుషుడికి రావట్లా. నువ్వు ఎప్పుడైతే ఆ ఆలోచన నీ మనసులో వచ్చిద్దో, నీ పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను మరలా లేవనెత్తి నిత్య జీవానికి వారసులను చేయనుగాక. దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని దీర్ఘాయుషమంతులుగా ఉంచునుగాక. దేవుడు కొద్ది వాక్యం దీవించునుగాక. వెళ్ళిపోతున్నా నేను కూడా ముందుకి. ఎంత టైం అయిందో. పదకొండేలే అంటున్నాడు, చూసావా? దాయా ప్రార్థన చేద్దుగానే కదలేరా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి వందనాలు. చెప్పిన మాటలు ప్రభువా నా తండ్రి నీ వినికిడిలో దీవించండి. ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. మేము